దేశంలో ఎక్కడ లేని విధంగా మా కాలేజీలో ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో మేజర్గా వచ్చేసి ఏం చేస్తారు, అసలు పిల్లలకి ఏం నేర్పిస్తారు అంటే, సో ఎయిర్క్రాఫ్ట్ జరిగే ఫాల్ట్స్ లైక్ ఇన్స్పెక్షన్, సర్వీసింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్. సో మేజర్ అవుట్కమ్ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే అన్ని ఎయిర్క్రాఫ్ట్ దే హావ్ టు ఫ్లై ఇన్ ఏ సేఫ్ మోడ్. సో దీంట్లో వచ్చేసి మాకు మేజర్గా ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ లో వచ్చే ఫాల్ట్స్ ఏంటి, దాంట్లో ఉండే సిస్టమ్స్ ఏంటి, దాంట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఏంటి, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలనేది నేర్పించబడుతుంది అండి. సో దీంట్లో వచ్చిన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ కోర్సు బయట ప్రైవేట్లో ఆర్గనైజ్ చేస్తే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఛార్జ్ అవుతుంది. మన దగ్గర ఓన్లీ కేవలం 5,000 రూపాయలు ఇయర్ మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. మా కోర్సు వచ్చేసి 3 సంవత్సరాల కోర్సు ఇది. 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుతారు. థర్డ్ ఇయర్ వచ్చేసి తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చదువుతారు. సో మాకు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ తోటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందండి. అందులో భాగంగా 2 సంవత్సరాలు ఇక్కడ చదివితే లాస్ట్ సంవత్సరం పిల్లలు వెళ్ళి అక్కడ ట్రైనప్ అవుతారు, ఇంకా ఫర్దర్ స్కిల్స్ ట్రైనప్ అవుతారు. తర్వాత వీళ్ళకి వచ్చేసి జాబ్ ప్లేస్మెంట్ 100% జాబ్ ప్లేస్మెంట్ వస్తుందండి. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు చాలా కంపెనీస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఆల్రెడీ బయట ఉన్న ప్రైవేట్ కాలేజ్లో చూస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ప్లేస్ అయిపోతారు. థర్డ్ ఇయర్లో వాళ్ళకి అనుగుణంగా కూడా వాళ్ళు మోడల్ చేయడానికి వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా ఇన్పుట్స్ కూడా ఇస్తారు. దాని ప్రకారం వీళ్ళని ట్రై చేయగలుగుతారు. తర్వాత వీళ్ళని ప్లేస్ చేసేది ఎక్కడంటే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్గా ప్లేస్ చేస్తారు. అది కాకుండా ఇంకోటి ఎంఆర్ఓ అని ఒకటి ఉంటుందంటే ఒక పోస్ట్, దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాలింగ్. సో ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఏవియేషన్ ఇండస్ట్రీ. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ అన్ని మల్టీనేషనల్ కంపెనీలో ఈ పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్లో సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో చదివిన విద్యార్థులు మాత్రమే. తర్వాత ఎక్కడ రిక్రూట్ అవుతారు వీళ్ళు అంటే, మన ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్క్రాఫ్ట్ లైక్ ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ బస్, బోయింగ్, హిందుస్థాన్ ఏరోనాటిక్, ఇట్లా అన్ని కంపెనీస్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీస్లో మేజర్గా ఏంటంటే మన దగ్గర మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు ఆ సంబంధం కాదు, యాక్చువల్గా వాళ్ళు డిప్లొమా చదువుతున్నప్పుడే వాళ్ళకి ఉద్యోగ అవకాశం అనేది జరుగుతుందండి. తర్వాత వీళ్ళు ఇక్కడే ఆగిపోకుండా, డిప్లొమాతో ఆగిపోకుండా వీళ్ళు బీటెక్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళకు బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు వాళ్ళని కాదండి, ఎటువంటి మైండ్ సెట్ ఉన్నా సూటబుల్ అవుతారు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ప్లస్ ప్రతి ఒక్కరి లైఫ్లో జీవితంలో ఏరోప్లేన్ ఎక్కాలనుకుంటారు. బట్ ఆ ఏరోప్లేన్ నడిపించే వాళ్ళు ఎవరు, నడవాలంటే ఏం చేయాలని అది కూడా తెలియాలి. అంటే దీంట్లో నాకు ఇది చెయ్యాలి చేయకూడదు అటువంటి వాళ్ళు కాకుండా ఎవరైనా సరే ఏరోప్లేన్ అనగానే ఫస్ట్ ఐ వాంట్ గో అంటే ఏరోప్లేన్ అనుకుంటుంది కదా. సో అట్లా ఏ యాటిట్యూడ్ ఉందని ఒకసారి ఈ కోర్సులో ఎంటర్ అయిపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ స్పిరిట్, ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఏ క్యాడర్ ఎటువంటి పిల్లలైనా కూడా దీంట్లో సూటబుల్ అవుతారు. ఇది కొత్త కోర్సు కదా, ఇది కోర్స్ చేస్తే మాకు అవకాశాలు ఉంటాయో లేదనే డౌట్ అవసరమే లేదండి. మీరు జాయిన్ అయిన మొట్టమొదటి రోజే కంపెనీలు సో పిల్లగాడు ఇక్కడ జాయిన్ అయ్యిండు, మాకు రిక్వైర్మెంట్ ఉందని వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఈ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ దేశంలోనే మొట్టమొదటి కోర్స్. ఇదంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి మనకు సిలబస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ ప్రాక్టికల్ గా, మీరు థియరిటికల్ గా ఏ చదువుతారో ప్రతి విషయము ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. కళ్ళకు కనిపిస్తుంది, మీరు చేతితో టచ్ చేస్తారు, ఫీల్ అవుతారు. కాబట్టి మీరు సిలబస్ ఇంత ఉందా, ఏ అవసరం అటువంటి ఆలోచననే అవసరం లేదు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుతారు. తప్పకుండా ఇది సూటబుల్ కోర్స్ ఫర్ అందరికీ. మెయింటెనెన్స్ అనగానే, ఎయిర్క్రాఫ్ట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బాయిలకే సూటబుల్ అవుతుంది ఏమైనా ఒక అపోహ ఉంటుంది. లేదండి, అటువంటి అపోహ ఏం లేదు. ఈ రంగంలో చాలా మంది మహిళలు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు చాలా, మీరు నెట్లో సెర్చ్ చేస్తే చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీ మనకు దగ్గరలో ఉంది. ఆ జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో చాలా మంది అమ్మాయిలు ట్రైన్ అప్ అవుతున్నారు.